నా పేరు సుజాత అండి. నేను సిద్దిపేట డిపో కండక్టర్ ని. నేను డ్యూటీ 27 ఇయర్స్ అవుతుంది నేను చేయబట్టి. మాకు వచ్చేది 30,000 40,000 జీతమే. అందులో కూడా డీడీ చేయమంటారు, అది చేయమంటారు, సిఆప్లు ఇస్తారు కానీ అది లీవులే కొడుతున్నారు. మరి మెయిన్ డిమాండ్ ఏంటిది? మమ్మల్ని గవర్నమెంట్ లో విలీనం చేయండి, మాకు పిఆర్సీలు ఇవ్వండి, గవర్నమెంట్ ఉద్యోగులతో పాటు మమ్మల్ని కూడా చూడండి, మాకు ఇవ్వవలసింది రావాల్సింది చూడండి సార్. రేవంత్ రెడ్డి గారు మీరే చెప్పారు, మేము రాగానే ఆర్టీసీని తప్పకుండా గవర్నమెంట్ లో విలీనం చేస్తాము, ఆర్టీసీ వాళ్ళను మేము కన్నబిడ్డల లెక్క చూసుకుంటాము అని చెప్పారు. చెప్పిన తర్వాత మీ అందరినీ మేము ఆదుకున్నాము, మీ అందరికి ఓట్లేసినాము, మీకు గెలిపించినాము, మీరు సీఎం అయ్యారు. సీఎం అయిన తర్వాత కూడా మీరు 2 ఏళ్ల నుంచి కాలయాపన చేస్తున్నారు తప్ప మాకు ఇచ్చేటి ఇస్తలేరు, మమ్మల్ని గవర్నమెంట్ లో కలుపుతలేరు, కొత్త రిక్రూట్మెంట్ లేదు, ఉన్న వాళ్ళతోటే ఎక్కువ కిలోమీటర్లు దింపిస్తున్నారు. పొద్దున 4 గంటల నుంచి రాత్రి 10:30 11 అవుతుందండి. మళ్ళీ ఈ మహిళా ఉచిత బస్సు పెట్టినప్పటి నుంచి, ఉచిత టికెట్లు పెట్టినప్పటి నుంచి 50 మంది ఎక్కేదాల్లా 120 130 150 మంది ఎక్కుతురండి. 150 మందిలో కూడా మేము పోతున్నామండి. అందులో నుంచి వాళ్ళు తన్నుతురు, గుద్దుతురు, నూకేస్తురు. లేడీస్ ఎట్లా మాట్లాడుతురు అంటే అంతగా మాట్లాడుతురు. అయినా మేము సక్సెస్ చేసినాం. సక్సెస్ చేసిన తర్వాత కూడా మా ఆర్టీసీ బిడ్డలను మీరు ఎందుకు చూస్తలేరు? చిన్న చూపు ఎందుకు చూస్తున్నారు? గవర్నమెంట్ లో విలీనం చేయొచ్చు కదా.